షాప్ పేరేంది అని? Forever 21. ఫర్ విత్ మీ. అవర్ మోడర్న్ రావణ. వాటితో పాటు లంగాలు జాకెట్లు. ఎందుకంటే ఈ పార్సిల్ పెట్టింది వీళ్ళమ్మగారే. సో ఆల్రెడీ తగాడి గురించి మనందరూ తెలిసిందే. ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా సరే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు అనిపిస్తుంటుంది కదా. అన్న ఉన్నాడు నీకు? అన్న పేరు యశ్వంత్. కష్టాలు చూస్తూ పెరిగావా లేకుంటే పీస్ఫుల్ గా నడిచిన లైఫ్? ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ వచ్చేది నాకు. ప్రతి ఫేజ్ లో కూడా గర్ల్స్ లేరా? అయ్యో ప్రతి దాంట్లో ఉన్నారు. ఈ రోజు ఒక అమ్మాయి పరిచయం అయింది, మాట్లాడిని డేట్కి వెళ్ళని చెప్తాను. కరోనా ఫస్ట్ వేవ్ కిడ్ నువ్వు? కరోనా బ్యాచ్ మన. నా బర్త్డేకి బయట ఆంటీలకి చాక్లెట్ పంచడం కూడా సిగ్గే నాకు. నేను అమ్మాయిలకు పంచడానికి వెళ్తా, ఆంటీలకు కాదు. అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లుందా? అక్కడ 2 jobs వచ్చాయి యాక్చువల్లీ. 2 చేసావా లేదా? టాపర్ బ్రో. టాప్ అంటే వెనక నుంచి టాపర్లే. 6 months కి ప్రూవ్ అవ్వా? ఇప్పుడు అలా ఫీలింగ్ ఉండేది, తర్వాత ఏం లేదు. ఇండియాలో ఇవన్నీ చూసింటావు, ఇక్కడ ఒక ఎమోషన్స్ ఉంటాయి. మరి యుఎస్కి వెళ్ళే ముందు వెళ్ళక ముందు నీ ఎక్స్పెక్టేషన్స్, వెళ్ళాక ఎలా ఉండేది డిఫరెన్స్? ఏదో హార్ట్లెస్ ఫీల్ అనుకుంటారు కానీ బట్ ఏంది అట్లా అయిపోయింది. ఈక్వాక లేకుంటే పని చేస్తేనే బ్రతుకుతారా? పని చేస్తేనే బతుకురు ఖచ్చితంగా. మీరు వెళ్తేనే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నార్మల్ ఎవరన్నా చూస్తుంటారు కదా, ఇబ్బందులు పడుతుంటారు, అట్లాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేసి ఏదన్నా చెప్పొచ్చు కదా. టైం మార్చేస్తుంది బ్రో ఇది. అందుకే ఒప్పుకోకూడదు. స్కూల్కి వెళ్ళి చదవలేదు 1 2 3, నిన్ను చూసి నేర్చుకున్న 1 4. ఇండియాకి వస్తున్నాం అన్నప్పుడు మెసేజ్ చెప్తుంటారు మామ ఐఫోన్, మామ చాలా మంది. ఒక 2-3 ఐఫోన్లు తెచ్చాను. ఓకే, మరి లవర్ కోసం లవర్ కోసం యూట్యూబ్ క్లోజ్ చేసేస్తాం. ఫుడ్ తినడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందా స్టార్టింగ్ డేస్ లో? పార్ట్ టైం ఉంటాయి చూసారా, అవి చేసుకొని తినడం మానేస్తారు. ఎవరైనా సరే 2 పూటలు 1 పూటే, 3 పూటలు అన్న రోజులు ఏ మాస్టర్ స్టూడెంట్స్ కి ఉండదు. అంటే అడ్జస్ట్ అయ్యే బతుకు నాకు కొంచెం హార్డ్ గా. మరి సబ్స్క్రైబర్స్ కి ఏం తెచ్చావు? నేనే వచ్చాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక మంచి సరదాగా ఎప్పుడు జోవియల్గా అనిపించి ఒక అబ్బాయిని తీసుకొచ్చా అండి. మనోడు ఇక్కడ నుంచి రాలేదు, యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాడు. స్పెషల్గా మనకి ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నాడు. సో ఆల్రెడీ తగాడి గురించి మనందరూ తెలిసిందే. ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా సరే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు అనిపిస్తుంటుంది కదా. సో అలాంటి అబ్బాయే జశ్వంత్, మనందరూ తెలిసిన అబ్బాయే. జషు దసిరెడ్డి 4 మీరు ఆల్రెడీ చూసే ఉంటారు యూట్యూబ్లో కూడా. మరి ఏంటి మన జశ్వంత్ జర్నీ, ఎందుకు యుఎస్ వెళ్ళాడు, అండ్ ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, అండ్ మనోన్లా చిల్పితనం కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఆ నవ్వు ఎలా తెచ్చుకుంటున్నాడో ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ జశ్వంత్ అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. ఇంట్రడక్షన్ అదరగొడి సార్. రాయలేదు, ఓన్ గా చెప్పా. నేనే బ్లష్ అయిపోయా. హానెస్ట్, నువ్వు ఒక వీడియో పెడితే కింద కమెంట్స్ పెడతారు నేను ఎంత స్ట్రెస్ లో ఉన్నాను సరే చాలా రిలీఫ్ గా ఉందని. చూసారు? అయ్యో అలాంటి ఎన్నో. మరి రోజుకి 10-15 కామెంట్లు అవి చూసుకునే మురిసిపోతూ ఉంటా. అవే డేని మంచిగా స్టార్ట్ అయ్యేటట్టు చేస్తాయి. ఓకే, సో మరి మా జశ్వంత్ జర్నీ ఇండియాలో ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ బీటెక్ చేసా, చెప్పినట్టు బీటెక్ పంజాబ్ లో చేసా. దాని తర్వాత టీసీఎస్ లో చేసా, ఆదిపట్ల. ఇక్కడ హోమ్ టౌన్ మాది రాజం. పేరు వైజాగ్ అని చెప్పండి. అవును, వైజాగ్ అబ్బాయి అని తెలుసు. వైజాగ్ కాదు మాది, అదే మ్యాటర్. వైజాగ్ అంటే వైబ్ వస్తుందా? ఓకే, వైజాగ్ నుండి 3 hours జర్నీ అనమాట. రాజం అది చిన్న టౌన్. సో అది చెప్తే ఎవరికి తెలియదు అని చెప్పి ఫ్యాన్సీగా వైజాగ్ అని చెప్పుకుంటా. ఫ్యాన్సీ, బట్ ఆ చిన్న టౌన్ కూడా పేరు వచ్చింది కదా. అవునవును, అది నిజం. వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు కూడా. సో మరి అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ గవర్నమెంట్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీ. ఓకే, అంటే లైక్ డాక్టరా? అదేం లేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ. కాంట్రాక్ట్స్ ఉంటాయి లైక్ హాస్పిటల్ కి సంబంధించిన ఫర్నిచర్స్ గానీ అవన్నీ. ఓకే, అన్న టీసీఎస్ ఇక్కడ హైదరాబాద్. అన్న ఉన్నాడు నీకు? అన్న ఉన్నాడు. నిజంగా? అన్న పేరు యశ్వంత్. యశ్వంత్. ఓకే, దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంటది. ఏంటి? మమ్మీ చిన్నప్పుడు ఆ పేర్లు చెప్తే కామెడీ ఉంటాయి. చెప్పాలి. నా పేరు జగ్గునాయుడు అని ఉంటది. జగ్గునాయుడు. అన్ని పేరు ఎర్రం నాయుడు. అవి తాతల పేర్లు అనమాట. ఓకే, సో ఆ 2 పేర్లు బాగాలేదు, పెద్ద అయితే అందరు తిట్టుకుంటారు, ఏడిపిస్తారని చెప్పి మమ్మీ ఒకరోజు పేపర్లో యశ్వంత్ సింగ్ జశ్వంత్ సింగ్ అని ఎవరు పాలిటీషియన్స్, ఓకే, వాళ్ళ పేర్లు చూసి యశ్వంత్ రైమింగ్ బాగుందని చెప్పి ఆ రైమింగ్ ఇక్కడ జశ్వంత్ అని పెట్టింది. నువ్వే కదా పేపర్లో రాపించావు? మనమే
కానీ ఆ పేర్లు బాగున్నాయి, ఎర్రంనాయుడు. ఎర్రనాయుడు, జగ్గు అమ్మో అది ఇప్పుడు పెట్టుకుంటే జగ్గునాయుడు వ్లాగ్స్ వచ్చి జగ్నాయుడు. ఓకే, సో మరి చిన్నప్పటి నుంచి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? కష్టాలు చూస్తూ పెరిగావా లేకుంటే పీస్ఫుల్ గా నడిచిన లైఫ్? ఫుల్ చిల్ బ్రో, మన కష్టాలు అనేది ఉండదు. ఓకే, డిలీట్ అంటావా? వేస్ట్ అసలు. ఓకే, అంటే కష్టాలు అంటే ఏవో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ అవి ఇవి చిన్న కాపీ కొట్టినకే కష్టపడ్డా? ఫుల్ కాపీ, ఫుల్ కాపీ మొత్తం మన బ్యాచ్, నేల టికెట్ బ్యాచ్. ఓకే, అంటే ఎట్లుండే ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ టు బి ఫ్రాంక్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మనం. ఓకే, మొత్తం బ్యాక్ బెంచ్ స్టూడెంట్. స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేది కాదు. అంటే నా ఫేజ్ ఆఫ్ లైఫ్ ఎలా అంటే ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ వచ్చేది నాకు. నాకు చిన్నప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓకే, క్రికెట్ లోకి వెళ్ళిపోవాలని ఉండేది, చాలా సిన్సియర్గా ఆడేవాడిని, చాలా ఉండేది అనమాట. దాని తర్వాత 4 years బాడీ బిల్డింగ్ చేశా. బాడీ బిల్డింగ్ అందుకే నా ఫిట్ కనిపిస్తావు, షార్ట్ వేసుకుని టీ షర్ట్ వేస్తాడు, అరే బాగానే లావు. 4 years బాడీ బిల్డింగ్ చాలా స్ట్రిక్ట్ చేసా. దాని తర్వాత అది వదిలేసా. ఇప్పుడు అమెరికాలో యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఓకే, సో నా ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇట్లా ఒక్కొక్కటి. ప్రతి ఫేజ్ లో కూడా గర్ల్స్ లేరా? అయ్యో, ప్రతి దాంట్లో ఉన్నారు. అది ఫ్లేవర్. చిన్నప్పుడు లేరు యాక్చువల్లీ. చిన్నప్పుడు చాలా మంది ట్రై చేసినప్పుడు పడట్లేదు అనమాట. పడట్లేదు వాళ్ళు ట్రై చేశారా, నువ్వు చేసావా? నేనే చేశాను. మనకు అప్పుడు అంత ఇమేజ్ కూడా ఉండేది కాదులేండి, టు బి ఫ్రాంక్. సో దాని తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత నుండి అప్పుడు కొంచెం మన స్టైల్ మార్చడాలు. ఎల్పి పంజాబ్ కదా, పాటలో ఒకటి స్టైల్ మారింది. స్టైల్ మారింది, ఆ పాట కూడా కట్ట సెట్ అవుతుంది. ఆ పంజాబ్ వెళ్ళినప్పుడు మెల్లమెల్ల లైఫ్ కొంచెం చేంజ్ అవ్వడం, ఎస్పెషల్లీ బాడీ బిల్డింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. కానీ చాలా మంది బీటెక్ అంటే చెన్నైకి వెళ్ళడము లేకుంటే ఉన్న చోటున ఒక మంచి కాలేజ్ చేరుతారు కదా, మనకి అది ఎట్లా ఉండదు. నాకు చెప్పినట్టు ఎక్స్ప్లోరింగ్ చాలా ఇష్టం. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో 20 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్నా చాలా అనుకొని చెప్పి అప్పటికి ఏవో దగ్గర ఎంసెట్ లో చిన్న ర్యాంకులు వచ్చి మంచి యూనివర్సిటీ వచ్చాయి. ఓకే, బట్ అవన్నీ వద్దనుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, ఏదో వచ్చింది, ఒక డ్యూక్ బండి కొని వచ్చి. డ్యూక్ బండి పైన వచ్చింది, అట్లీస్ట్ మీ గ్రేట్. మాది ల్యాంబోర్గిని, పెద్ద ర్యాంక్ అది, ఎందుకు మీతోనే పెట్టుకోండి అని చెప్పొచ్చా. ఓకే, మరి పంజాబ్కి వెళ్ళావు, నువ్వు అన్నావు కదా నాకు లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అని. మరి పంజాబ్కి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. మనకి హిందీ రాదు బేసికలీ. అదేం బ్రో, మినీ అమీర్పేట్ అది పేరు, పంజాబ్ కానీ మొత్తం తెలుగులో అంటారు. బయటికి వెళ్తే హాయిమో అంటారు, సేమ్ అమెరికా లెక్కే. మొత్తం తెలుగులో అంటారు, మొత్తం చిల్ అయిపోవడం. అక్కడ 2.5 years కాలేజ్ నుండి. తర్వాత కరోనా స్టార్ట్ అయ్యి 1.5 year ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆ కాపీ ఆన్లైన్ లో కాపీ కొట్టి అలా మా బీటెక్ అయిపోయింది. ఓకే, కరోనా ఫస్ట్ వేవ్ కిడ్ నువ్వు? కరోనా బ్యాచ్. ఓకే, గ్రేట్ తప్పులేదు. ఓకే, మరి కోవిడ్ వచ్చింది, అక్కడ ఎల్పీలో చేరినావు. అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లుందా? అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటది. ఓకే, ఎల్పీలో బాగానే ఉండేది, మంచి ప్లేస్మెంట్స్ వచ్చేవి. అప్పుడు అక్కడ 2 jobs వచ్చాయి యాక్చువల్లీ, కాగ్నిజెంట్ ఒకటి, టీసీఎస్ ఒకటి వచ్చింది. 2 jobs వచ్చాయి. 2 చేసావా లేదా? టాపర్ బ్రో, టాప్ అంటే వెనక నుంచి టాపర్లే. బ్యాక్ బెంచ్ అన్నావు, పరువు నిలబెట్టాలి కదా. అంటే ఆ జాబ్ ట్రైలింగ్ టైంలో ఒక 7 days మంచిగా ప్రిపేర్ అయ్యి అలా చేస్తే మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటుంది. అర్థం అవుతుందిలే, నీ వీడియోస్ లోనే మేనేజ్ చేస్తావుగా, అది మ్యాజిక్. సో అందుకే 2 jobs వచ్చే. టీసీఎస్ కొంచెం సేఫ్టీ అని చెప్పి టీసీఎస్ లోకి వెళ్ళాను. అది కొంచెం ఎక్కువ ప్యాకేజ్ అయినా దీనికి వచ్చేసాను. ఓకే, టీసీఎస్ లోకి ఇక్కడ 2 years చేశాను టీసీఎస్. దాని తర్వాత యుఎస్. అంటే యుఎస్ ప్లాన్ లిటరల్లీ వెరీ సడన్ అనమాట. ముందే ప్లాన్ ఏమి ఉండేది కాదు, బట్ ఆ శాలరీ ఏం సరిపోవట్లేదు. హైదరాబాద్ లో ఉంటుండే తెలిసిందే. నాకేం చెప్పారంటే యుఎస్ నుంచి ఒక అమ్మాయి మెసేజ్ చేస్తున్నా డార్లింగ్ అని వెళ్ళిపోయావంట. అటాచ్ అదేం లేదు. తర్వాత కేవలం ఆ రీజన్ తోనే సరిపోవట్లేదు, కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి యుఎస్ వెళ్ళా. అంటే బేసిక్ గా ప్రతి ఒక్కరు యుఎస్ వెళ్ళాలంటే ఇప్పుడు జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నావు, ఆ లైఫ్ కొంచెం బానే ఉంటది, కానీ రిస్క్ తీసుకొని పోయేది కూడా ఉంటది. అంటే మన ఫైనాన్షియల్ బర్డెన్ రావచ్చు, పేరెంట్స్ కి ఇబ్బంది అవ్వకూడదు. మరి ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసావు? అప్పుడు కొంచెం సేవింగ్స్ ఉండేవి, ఆ సేవింగ్స్ యూస్ చేసుకుని యుఎస్ వెళ్ళాం. దాని తర్వాత యూనివర్సిటీలో చిన్న పార్ట్ టైం అలా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్ అలవాటు అయిపోద్ది అనమాట. ఓకే, సో అది కామన్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని నేర్చుకున్నా. అండ్ ఇక్కడ ఇంకొక లాజిక్ అడగాలి. నాకు మీ మదర్ ని చూసినాక ఒక ఫీల్ వచ్చింది, అంటే అమ్మ నాన్న ఒక తమిళమ్మాయిలో రవితేజ జయసుధ ఫీలింగ్ అనిపించింది. ఫుల్ కామెడీ ఉంటది, అంత బాండింగ్ ఉంది కదా. మీ మదర్ నా గెస్ ప్రకారము ఎల్పీలో చేరుతా అంటేనే కొంచెం బాధపడుతున్నారు. అబ్బో చాలా సెన్సిటివ్ ఆడు, అమ్మో దారుణం. ఓకే, మరి అలాంటిది యుఎస్ కి ఎట్లా ఒప్పించావు? ఒప్పించాను అంతే. ఇంకా అంటే ఇప్పుడు నాది 2 రకాల మైండ్స్ ఉంటాయి. అమ్మని సాటిస్ఫై చేయాలి, నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలి. ఫస్ట్ ఎవరిని సాటిస్ఫై? ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళాలని వేస్తే కానీ నా దగ్గరికి వచ్చేస్తా. 10 రోజులు ఉంటుంది, ఇంకా ఫుడ్ పెట్టాలి అంతే. సో లాస్ట్ కి మమ్మీకి కూడా నా హ్యాపీనెస్ కావాలని చెప్పి అలా ఒప్పేస్తాను. మళ్ళీ అందుకే నేను యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసే రీజన్ కూడా మమ్మీ కోసమే.
అవునా? యా, అది కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాను. ఓకే ఓకే, నీ వీడియోస్ మిస్ అవ్వదు, ఆ రీజన్ తో స్టార్ట్ చేసా యూట్యూబ్. ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చింది. సో అమ్మ కోసం యూట్యూబర్ అయ్యాడు. ఓకే, మరి లవర్ కోసం లవర్ కోసం యూట్యూబ్ క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఎనీ పాస్ట్ ఎక్స్పీరియన్స్? అయ్యో మస్తున్నాయి, మస్తుగా తవ్వకాల్లో ఎక్కినా దొరకట్లా అంటున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు నా ఫేస్ చూసి ఏమనుకుంటారు, వేసుకుంటారు ఫోటో వేసుకుంటారు మరో ఉపేంద్ర వచ్చాడు అని. చిన్నవే అండి, చిన్న చిన్న లవ్ స్టోరీలు. ట్రూలోవా? యా ఉండేది. ఎన్ని ఇయర్స్ ఉండేది? అట్లీస్ట్ 6 months 7 months. 6 months కి ట్రూలోవా? ఎలా? అంతే, ఇప్పుడు అలా ఫీలింగ్ ఉండేది, తర్వాత ఏం లేదు. ఓకే, అంటే ఇండియాలో ఇవన్నీ చూసింటావు, ఇక్కడ ఒక ఎమోషన్స్ ఉంటాయి. మరి యుఎస్కి వెళ్ళే ముందు వెళ్ళక ముందు నీ ఎక్స్పెక్టేషన్స్, వెళ్ళాక ఎలా ఉండేది డిఫరెన్స్? ఎమోషన్స్ పరంగా అయితే నాకు టు బి ఫ్రాంక్ ఎమోషన్స్ ఉండవు. నాకు ఇవన్నీ అవసరం లేదంట, అసలు చాలా లైట్ గా నేను అసలు బాధలు గీదులు అదేం ఉండదు. ఓకే, ఏదో హార్ట్లెస్ ఫీల్ అనుకుంటారు కానీ, బట్ ఏంది అట్లా అయిపోయింది. అంటే అంత స్టోన్ హార్ట్ ఎలా? ఏమో బ్రో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఆ ఎమోషన్స్ కి ఎక్కువ టైం ఇచ్చేటోండి కాదు నేను. ఓకే, నేను ఎంజాయ్ చేయాలి ఆ థాటే ఉండే నాకు ఎప్పుడు. సో ఆ రీజన్ తో నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలను, ఎక్కడైనా నేను సెటిల్ అయిపోగలను. ఓకే, సో అలానే అమెరికా డెసిషన్ సడన్ గా తీసుకున్నా, వెళ్ళిపోయా. ఇంకా నేను యాక్చువల్ రాకూడదు అనుకున్నా, 2 years సడన్ ప్లాన్ ఇది. నేను ఏదో అలా పార్టీ చేసినప్పుడు సడన్ గా ఒకసారి ఇండియా వెళ్ళి కొంచెం మెమరీస్ క్రియేట్ చేసుకుని వద్దాం ఇట్ అనిపించింది. నెక్స్ట్ రోజు ఫ్లైట్ బుక్ చేస్తే అంతే, అనిపిస్తే చేసేస్తాను. ఓకే, అట్లా ఉంటుంది నా మైండ్ సెట్. అలా అనుకున్నాను, వచ్చాను అంతే. 2 years ఉన్నావు అంటే చాలా మంది మేము వింటుంటాము, స్టూడెంట్స్ ఎంతో మంది వస్తుంటారు, లైఫ్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కదా. సో నువ్వు నీ కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్ ఏంటి? అంటే అంత కేక్ వాకా, లేకుంటే పని చేస్తేనే బ్రతుకుతారా? పని చేస్తేనే బతుకుతారు ఖచ్చితంగా. నేను నా ఫ్రెండ్స్ని చాలా మంది చూస్తూ ఉంటా కదా, చాలా మంది కొన్ని మంది పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం, మనీ సెండ్ చేసాం, అవి ఇంకా నాలాగే చాలా మంది పనులు చేసుకొని సంపాదించే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటది. ఓకే, ఎస్పెషల్లీ అమెరికన్స్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే, వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నా, చాలా ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్లీ. ఏ విషయాలు అంటారా? అయ్యో, ఇప్పుడు డబ్బు ఇప్పుడు ఏజ్ లిమిట్ ఉండదు బ్రో. నేను చేసే పనులు ఒక 60 ఏళ్ళు ముసలావిడ చేస్తుంది, 70 ఏళ్ళు ముసలావిడ చేస్తుంది. ఇప్పుడు ఆవిడ కష్టం ముందు నా కష్టం ఎంత తోట ఏముండదు ఇది. ఆ కంపారిజన్ లో నేను చాలా ఇన్స్పైర్ అయ్యి, నాది ఏమి కష్టాలే కావన్నట్టు నేను చేసుకుని వెళ్ళిపోతా. ఓకే, అది. అండ్ నీ వీడియోస్ లో మేజర్ గా నీ రూమ్మేట్స్ చాలా పాపులర్, కానీ వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పవు? పేర్లు చెప్తాను కొన్ని సందర్భాలు, అంటే చెప్పే అంత చూస్తుంది పోయినాక ఎయిర్పోర్ట్ రావాలి అమ్మాయి. మా రూమ్ లో ఎస్పెషల్లీ 3 బాగా చూసుకుంటారు. కావ్య మెయిన్ అమ్మాయి, తర్వాత రిషి, ఇంకా చరిత. సో మొత్తం వీళ్ళే చూసుకుంటారు. కావ్య మెయిన్ మొత్తం అమ్మాయి చూసుకుంటాను. ఇంటికి చీఫా? మొత్తం అసలు నేను లిటరల్లీ ఏ పనులు చేయను. నేను ఇల్లు ఊడ్చాను, గిన్నెలు తోమను, బట్టలు ఉతకను, మొత్తం అలా చేస్తారు. అసలు మరి ఒక రోజు నేను ఒక వీడియో చూసిన, బండలు దుడుచుకుంటే డిప్స్ కొడుతున్నావు. అది ఏదో వీడియో ఆర్టిస్ట్ అంతే. మన వీడియో అన్నసరికి కొంచెం అలా మారిపోతాం అనమాట. ఓకే, అండ్ దీంట్లో కూడా ఒక అమ్మాయి ఉంటారు, కొంచెం మోటిగా, అంటే కొంచెం లడ్డుగా ఉంటారు. అదే అమ్మాయి రిషి నా అమ్మాయి పేరు. ఓకే, ఎక్కువ కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు అమ్మాయిని ఎక్కువ అడుగుతారు. ఎక్కడ చూస్తేనే జస్ట్ నన్ను కూడా పక్కన పెట్టేసి ఆ అమ్మాయి తెలియదు తక్కువ అంటారు. ఓకే, సో ఈ 3 అమ్మాయిలు వెళ్ళాక పరిచయమా? వెళ్ళినాక యాక్చువల్లీ నేను 6 అకామిడేషన్స్ మారా. 6? అవును, చెప్పావు, ఈ వీడియో కూడా చెప్పావు. ఇది కూడా చెప్పా. నాకు ఎవరితో కనెక్షన్ ఉండవు, నా మారిపోవాలంటే మారిపోతాను అంతే. ఓకే, ఎక్కడ సవకంటే అక్కడికి వెళ్ళిపోతాను, ఫీలింగ్స్ ఏం పెట్టుకోను నేను. లాస్ట్ 6th అకామిడేషన్ వచ్చినప్పుడు కొంచెం సెటిల్డ్ అనిపించింది. జనవరిలో వచ్చా, ఆల్మోస్ట్ 1 year ఇక్కడే ఉన్నాను. సో లాస్ట్ 1 year లోనే 5 అకామిడేషన్స్ మారా. ఓకే, సో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాను. ఆల్మోస్ట్ 1 year వీళ్ళే మొత్తం చూసుకుంటారు. బాగా అనిపిస్తుంది. అంటే అమ్మాయిలతో, అంటే ఇక్కడ ఉన్న వరకు అబ్బాయిలతో తిరుగుతుంటాం, షేరింగ్ కూడా ఎక్కువ ఇట్లా కదా. అది ప్రెటీ కామన్, అది ప్రెటీ కామన్, వెరీ కామన్. మీగా అందరికి మాదైతే ఎస్పెషల్లీ లేడీస్ హాస్టలే. ఓకే, నేను ఇంకొక అతను ఉంటారు అంతే, మిగతా అందరూ అమ్మాయిలే ఉంటారు. సో యా, లిటరల్లీ చిన్న లేడీస్ హాస్టల్. నేను వార్డెన్ లెక్క ఉంటాను. అండ్ ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు, అంటే మీరు వెళ్ళారు, మీ లైఫ్ స్టైల్ మీరు బిగిన్ చేసుకున్నారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ వ్లాగింగ్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశారు, దాంట్లో అమ్మాయిలు చూపించచ్చా లేదా అనేది ఏమన్నా స్టార్ట్ అయిందనా? అంటే ఆడియన్స్ కి ఎలా చూపిస్తే బాగుంటది అన్న మీటర్లో ఆలోచిస్తే కొంచెం చిలిపిగా ఉండొచ్చు, పర్లేదు. అది మళ్ళీ తప్పుగా ఏం కూడా చూపించండి, తప్పు ఏం లేదు. బట్ వీళ్ళు నామోషిగా ఫీల్ అవుతారు, నేను ఇక్కడికి వచ్చి పని చేస్తున్నానా, మా వాళ్ళు చూస్తారు కదా. ఇండియన్స్ అయితే మోస్ట్లీ నేను ఎవరిని ఈ అమ్మాయిలు ఏమన్నా కనిపించిన అదేం లేదు, అట్లేం ఉండదు. ఓకే, అంత క్లియర్. నేను యాక్చువల్లీ పర్మిషన్ తీసుకుంటా, ఏ వీడియో తీసుకున్నా ఎవరినైనా
అమ్మాయిలు కానీ ఇండియన్స్ ఎస్పెషల్లీ పడే ముందు పర్లేదా పడే ముందు అంటే నీ లవ్ లో ఇది సెకండ్ మీటర్ అది. ఓకే, ఫస్ట్ కెమెరాలో పడతారు, తర్వాత నా లవ్ లో పడతారు. అండ్ కొన్ని చూస్తాము ఇన్స్టాంట్ గా పులిహోర కలుపుతుంటావు, ఏంటి రెడీమేడ్ గా కలిపేస్తుంటావు? అది ఎడిట్ వాళ్ళ అలా ఏదో ఒకరిస్తున్నాడా దీనికి కూడా? ఖచ్చితంగా ఎవరో ఒకరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉండేటట్టు అలాగే నాకు వచ్చింది. ఎన్ని టాలెంట్స్? లైటింగ్ ఫస్ట్ ది, మిగతా నెక్స్ట్. ఓకే, నువ్వు చూసుకో, స్లిప్పులు పెట్టి రాసిన అన్న ఎగ్జామ్ లో మళ్ళీ 2 ప్లేస్మెంట్లు తెచ్చుకున్నా, ఇది సరిపోదు నాకని చెప్పి అమెరికాకి పోతుంది. మ్యాటర్ ఏంటంటే అంటే నేను ప్రతి ఒక్క పనిని చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటాను అనమాట. ఓకే, అనుకుంటే అయిపోవాలి అట్ట అనమాట. సో ఈవెన్ ఆ ఫ్లట్టింగ్ ని మాట్లాడేది, అమ్మాయిలు పడే విధానం కూడా, అమ్మాయి పడిపోవాలి ఏదో చేశారు అన్న మైండ్ సెట్ నుంచి అలా నేర్చుకున్నా. అండ్ ఎమోషన్స్ కి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఎంత కష్టపడి ఎంత వర్క్ చేసినా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీ మైండ్ సెట్ అది కాబట్టి. డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళు ఏమంటుంటారు? అయ్యో ఫుల్ సపోర్ట్ మనకి, కష్టపడు నువ్వు ఫస్ట్. కష్టపడే అలానా, మమ్మీ అయితే అస్సలు కష్టపడే పడొద్దనే చెప్తాది. నేను ఏం చేశాను అన్నది ఈనాటికి చెప్పను మమ్మీకి, అది తట్టుకోలేదని. ఓకే, నేను ఎప్పుడు చెప్పను. మమ్మీ ఎప్పుడు ఫోన్ చేసినా తినేసాను, తినకపోతే తినేసా ఏదో ఇవన్నీ. సో రాసుకోండి అండి, అయిపోయింది కదా ఎడ్యుకేషన్ కూడా. తిన్నా అంటే తినేసాను అంతే. నేను ఎప్పుడు మమ్మీ ఒకటి అడిగితే నో అన్న కైండ్ ఆఫ్ ఆన్సర్ నేను ఎప్పుడు చెప్పను. ఓకే, ఓన్లీ పాజిటివ్ ఆన్సర్స్ అంతే. అండ్ యాజ్ అంటే ఎక్కువ మంది అబ్బాయిలకు కూడా మదర్ తో ఒక మంచి బాండింగ్ ఉంటుంది కదా, మరి ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏంటి అంటే ఎక్స్ప్రెస్ చేస్తావా, లోపలనే బాధపడతావా? ఎక్స్ప్రెస్ చేస్తా అప్పుడప్పుడు, కానీ వెరీ రేర్ కేసులు అనమాట అవి నాకు ఎక్స్ప్రెస్ చేయడం, అంటే అట్లాంటి ఫీలింగ్ రావడం. మోస్ట్లీ ఏంటంటే మూమెంట్ లో బతకడం అలవాటు బ్రో. అప్పుడు ఎవరుంటే వాళ్ళతో ఎంజాయ్ చేయడం, అదేంది అట్లా అలవాటు అయిపోయింది. అలానే ఎఫెక్షన్స్ లేవని కాదు, చాలా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మమ్మీ దగ్గరికి వెళ్తే అది వేరు, ఇంకా రాబోయే వీడియోస్ చాలా ఉన్నాయి, వస్తాయి ఇంకా వేరే వస్తాయి అనమాట. దీంట్లో కూడా ఒక ఫ్లేవర్ చూసా నేను. ఇప్పుడు మీరు నవ్వుతారు అంటే ఒక వెక్కిల్లా ఉంటుంది, అది అమ్మ కూడా నవ్వుతారు. మమ్మీ నుంచి నేర్చుకున్నాను, అంతేనా? ఓకే, నేను మళ్ళీ మీ నుంచి అమ్మ నేర్చుకున్నాను. మొత్తం మమ్మీయే. మమ్మీ అసలు మనస్ఫూర్తి నవ్వేస్తుంది, అక్కడ నుంచి అలా నేర్చు. ఆ వీడియోస్ లో కనిపిస్తున్నప్పుడు కూడా అమాయకంగా, ఏమో చాలా అమాయకంగా, నాకేం తెలీదు. అవును, మొత్తం మమ్మీ నుంచి ఆ మమ్మీ కానీ వెరీ టాక్టివ్ అనమాట బయట, అస్సలు వెరీ ఎక్స్ట్రోవర్ట్, ఎవరితోనే వెరీ కాన్ఫిడెంట్ మాట్లాడు. నేను ఎస్పెషల్లీ 10th వరకు, ఈవెన్ ఇంటర్ వరకు, ఇన్ఫాక్ట్ ఇంటర్ వరకు చాలా ఇంట్రోవర్ట్ నేను. ఓకే, నా బర్త్డేకి బయట ఆంటీలకి ఇలా చాక్లెట్ పంచడం కూడా సిగ్గే నాకు. నేను అమ్మాయిల పంచడానికి వెళ్తా, ఆంటీలకు కాదు. అదే ఊర్లో ఆంటీలు ఎక్కువ కదా అనమాట. ఓకే, సో అంత షై ఉండేటోడిని ఒకరోజు మమ్మీ కూర్చొని పెట్టి చెప్పింది, ఇట్లా ఉంటే బతుకు సాగదు, కాన్ఫిడెంట్గా ఉండాలి, నువ్వేం తప్పు చేయట్లేదు, నీకు చెయ్యాలి మంచి చెయ్యు అని చెప్తే మమ్మీ మాటలు నేను చాలా బాగా వింటాను నేను. ఈవెన్ ఈ షర్ట్ కూడా ముందు షర్ట్ వేసుకున్నా, ఆ షర్ట్ ఇప్పి షర్ట్ వేసుకుంటే ఇమీడియట్ గా వేసుకున్నా, నాకు ఈ షర్ట్ నచ్చకపోయినా అది ఓకే మమ్మీ చెప్తే అయిపోలే అంతే. లేదు ఎక్కడున్నా నేను ఇన్వడలేదు నాకు. సో అదనమాట. ఓకే, అండ్ చాలా మంది వెళ్తుంటారు, వెళ్ళాక ఫస్ట్ లైఫ్ అంతా సెట్ చేసుకొని తర్వాత ఏదైనా ఒక ప్యాషన్ ప్రొఫెషన్ బిల్డ్ చేస్తారు కదా, మీరు వెళ్తేనే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నేను వెళ్ళింది మెయిన్ రీజన్ అదే. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లోరింగ్, దాని తర్వాత యూట్యూబ్ నాకు వెరీ ఫ్యూ మంత్స్ లో రిజల్ట్ రావడం వల్ల ఆ ప్యాషన్ అటు సైడ్ షిఫ్ట్ అయిపోయింది నాకు. ఓకే, ఓహో నాకు చాలా మంది సపోర్ట్ వస్తుంది, అందరు నచ్చుతున్నారు. ఈవెన్ నా ఛానల్ కి నెగటివ్ కామెంట్స్ అసలు రావు బ్రో. నేను పెడతా ఈరోజు, అయ్యో అసలు రావు. ఆ పాజిటివిటీని చూసి నాకున్న క్యాపబిలిటీ నాకు తెలిసేలా చేశారు ఆడియన్స్, కేవలం మొత్తం ఆడియన్స్ లిటరల్లీ. దీంట్లో కూడా ఏం చెప్పొచ్చు అంటే కొంతమంది ఏదో కంటెంట్ క్రియేషన్ చేస్తారు, బట్ మీరు నేచురల్, వెరీ నేచురల్, మనం అసలు ఉన్నది ఉన్నట్టు చూపించేస్తాం. ఎగ్జాక్ట్లీ, దాంట్లో అసలు నామోషి ఏం ఇదే కదా. వెరీ ఫ్రాంక్నెస్. కొంతమంది వీడియోస్ వచ్చేసరికి బాగా డ్రెస్ షార్ట్ వేసుకున్నానా, టీ షర్ట్ వేసుకున్నా, ఏం యా. సో ఈ కల్చర్ అక్కడికి వెళ్ళాక అర్థమైందా? లేకపోతే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు అమెరికన్స్ చూసి చాలా ఓపెన్ గా చాలా నేచురల్ గా ఉంటారు వాళ్ళు, అసలు యాక్టింగ్ అది ఏమి ఉండదు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఇవే. ఓకే, ఎలా ఉండేది అదంతా. ఇంకో డౌట్ ఉండదు బ్రో, అంటే చాలా మందిని చూస్తా వెళ్తేనే కారు ఉంటారు, మీరు కూడా అట్లనే ఏంటి కారు కొనే కాన్సెప్ట్? లేకపోతే బైక్లు సైకిళ్ళు చిన్న రిక్షా ఏమి ఉండవు కదా, కార్లు ఉంటే గానీ పనులు నడుస్తాయి, లేకపోతే అవ్వదు. ఓకే, ఆ వెదర్ గానీ ఇదేది ఇంకా సపోర్ట్. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళని ప్రతిసారి పిలవలేము, వాళ్ళు ఎక్కడో ఉంటారు, పార్ట్ టైంలు ఉంటారు,
అక్కడ ఇండిపెండెంట్ బతకైపోద్ది, మన మీద మనమే బతకాలి. అంతేలేండి, సెల్ఫ్ లెర్నింగ్. డెఫినెట్లీ. ఓకే. సో అందుకని వెళ్ళి కార్ కొనుక్కోవాలని థాట్తో ఇంకొనేసా. మన అక్కడికి వెళ్ళాక లైఫ్ లో కలర్స్ రాలేదా? అయ్యో ఇన్ని కలర్స్ చూసుకో, అమ్మ చూస్తుంది. మమ్మీకి అన్నీ తెలుసు. నేను ఫస్ట్ మమ్మీకే చెప్తా, మమ్మీ ఈరోజు ఒక అమ్మాయి పరిచయం అయింది, మాట్లాడిని డేట్కి వెళ్ళని చెప్తా. జిల్లరా జాగ్రత్త చూసుకో, నీకు తెలియదే చిన్నపిల్ల, నేను చెప్పింది నువ్వు చేయాలంటా నేను. ఓకే. సో ఎట్లా అంటే ఎట్లా ట్రై చేస్తారు మీరు? ట్రైలింగ్ మనకి అటు సైడ్ నుంచి వస్తాయి మోస్ట్లీ. అరే అంటే యూట్యూబర్ అన్నా? ఏమో ముందు కూడా వచ్చేది, తర్వాత యూట్యూబ్ ద్వారా అఫ్ కోర్స్ అవి కామన్, అవి వస్తూ ఉంటాయి. అందులో అప్పుడు నేను ప్రతి సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా ఆ మాటల్లో కొంతమంది పరిచయం అవుతారు, అలా మాటలు ఎన్నో థిక్ బాండింగ్ అలా కొన్ని జరుగుతాయి. ఉన్నాయా? అయ్యో ఉన్నాయి. బాండింగ్ లో కొన్ని మంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఓకే. నాకు అవసరం ఉంటే నేను అడగకముందే వాళ్ళే హెల్ప్ తీర్చేసేలాగా అంత చాలా మంది ఉన్నారు. అండ్ కొన్నిసార్లు అంటుంటారు అక్కడికి వెళ్తే మనం అనుకున్న లైఫ్ ఉండదు, కష్టపడాలని చెప్పేసి. బట్ అదర్ ఎండ్ లో ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి అక్కడ? అక్కడ ఉన్నవి అసలు ప్రాబ్లమ్సే కావు. చూసేదాన్ని బట్టి ఉంటది, అవన్నీ ఛాలెంజెస్ అవి. ఇప్పుడు ఈ వయసులో మనం కష్టపడితే ఇంకే వయసు, నేనైతే అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను నా కష్టాలే కాదు అన్ని, లిటరల్లీ నేను చెప్పినట్టు నాలాంటి పనులు, నాకంటే దారుణమైన పనులు ఎన్నో ముసలోళ్ళు చేస్తారు, అమెరికన్స్. అవును, వాళ్ళు చేసేటప్పుడు మనకేంది భయ అన్నట్టు ఉంటుంది నాకు. లిటరల్ అవన్నీ కష్టాలే కావు బ్రో. ఈ గొడవలు, ఈ పార్ట్ టైంలు, ఈ ముచ్చట్లు ఉంటాయి, రూమ్ మేట్, ఎంత జుజుబి, అంతే. లిటరలీ వేస్ట్ ఆఫ్ టైం అదంతే. అసలు నేను పట్టించుకోను. ఏదైనా గొడవ అయిందనుకో కార్ వేసుకుని వెళ్ళిపోతాను, కార్ నాకు ట్రావెలింగ్ చేసుకుంటా. నేను మోస్ట్ బయట ఉంటాను, ఇంట్లో ఉండను నేను. ఓకే. ఇంట్లో అసలు ఉండను నేను, బయటే ఉంటాను మొత్తం. నా కారు నేను బయటే. అరుణ్ అని ఒకడు ఉంటాడు మావాడు, ఆడు నేను థిక్కెస్ట్. ఇంకా ఎయిర్పోర్ట్ లో దించడానికి అసలు మై డార్లింగ్. అండ్ ఇంకోటి కూడా అంటే చాలా మంది సరుకులు తెచ్చుకుంటారు కదా, మళ్ళీ మీరు ఇండియా నుంచి ఎందుకు పార్సల్స్? ఇండియా నుంచా? అది అప్పుడు అవి పచ్చళ్ళు ఇవన్నీ, కొన్ని బట్టలు కానీ ఏమైనా మిస్ అయినప్పుడు ఆ పేరెంట్సే మన ఆఫ్ కోర్స్ పంపించాం, మనకు తెలుసు ఆ ఇబ్బంది ఎంత అవుతుందని, ఆ ఖర్చు ఎంత అవుతుందని, అయినా సరే పేరెంట్సే పెడతారు. ఓకే. సో వాళ్ళ సాటిస్ఫై కోసం. అండ్ పేరు వచ్చాక చాలా పరిచయాలు కూడా పెరుగుతాయి. సో ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక అండ్ యూట్యూబర్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాక సో ఎట్లా అనిపించేది అక్కడ అంతా? క్రేజీ ఉండేది అసలు. కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి సెల్ఫీలు ఆడడం, కొన్ని మంది అయితే ప్లస్ జషిక అమ్మ ఏడ్రా నేను జషిక నేరా వావు అనిపిస్తుంది నాకు అసలు. అవన్నీ నిజంగా నేనేనా అంత సాధించానా అనిపిస్తుంది. అబ్బో వెరీ గ్రేట్ఫుల్ అసలు. ఓకే. అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇష్టం అన్నారు కదా, మరి ఇక్కడ స్ట్రక్ అవుతారా, నెక్స్ట్ ఇంకా ఏమన్నా మూవ్ చేస్తారా? మోస్ట్లీ ఎక్స్ప్లోరింగ్ అయితే ఎప్పుడు వదలను నేను. ఎక్స్ప్లోర్ అవుతూ యూట్యూబ్ మాత్రం 100% వదలను. అదే నా ప్యాషన్, అదే ప్రొఫెషన్ లో చేసేస్తా. టు బీ ఫ్రాంక్, ఈ జాబ్లు గీబులు నా వల్ల కాదు. మాస్టర్స్ చేసినందుకు జాబ్ ఒక 2 years చేస్తానేమో, ఓకే అంతే. ఏదో మొక్కుబడి చేస్తా. ఆ 2 years లో వచ్చిన పైసలతో ఎక్స్ప్లోర్ చేయడం, ఇంకా యూట్యూబ్ని కంటిన్యూ చేయడం డెఫినెట్లీ ఇదే. ఎన్నో కోట్లు సంపాదించాలి ఇట్లాంటి థాట్లే ఉండవు నాకు. ఉన్నందులో మంచిగా చిల్ అయిపోవాలి, ఎంజాయ్ చేస్తాను, ఇదే అంతే. ఓకే. అండ్ నార్మల్ ఎవరన్నా చూస్తుంటారు కదా, ఇబ్బందులు పడుతుంటారు, అట్లాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేసి ఏదన్నా చెప్పొచ్చు కదా. ఇబ్బందులా అంటే యుఎస్ లోనా? యుఎస్ లో ఎక్కడైనా టైం మార్చేస్తుంది బ్రో. ఏదైనా కొంచెం ఒక పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ చేస్తే ఏదైనా మారిపోవాల్సిందే. దానికోసం నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ఏందన్నది మ్యాటర్. ఎఫర్ట్స్ పెడితే జరగనట్టు ఉండదు. అవును, లైఫ్ లో ఇది జరగదు అన్నది ఏది ఉండదు బ్రో. నేనైతే అదే బిలీవ్ చేస్తా, ఏదైనా జరిగి తీరాల్సిందే 100%. ఇది మాత్రం. సో చదువుకోవాలి, పార్ట్ టైం చేయాలి, మళ్ళీ యూట్యూబ్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్, ఇంత టైం ఎట్లా మేనేజ్ చేస్తారు? సో మొత్తం 5 hours పడుకుంటా, 5.5 hours పడుకుంటా. ఓకే. ఎక్కువ పడుకోను. ఎక్కువసేపు పడుకుంటే గిల్ట్ ఫీల్ వస్తుంది, మా టైం బొక్క ఎందుకు పడుకుంటా. పొద్దున్న లెగిస్తా, ఒక ఫ్యూ అవర్స్ ఎడిటింగ్ లో ఉంటా, తర్వాత యూనివర్సిటీలో ఏదో పార్ట్ టైం ఉంటే పార్ట్ టైం వెళ్తా, దాని తర్వాత అసైన్మెంట్స్ ఉంటే నైట్ అసైన్మెంట్స్ చూసుకొని దాని తర్వాత మళ్ళీ కొంచెం ఎడిటింగ్ చేసి పడుకుంటా. దాని తర్వాత కాంటెంట్, ఇది ఒక బాధ ఏంటంటే కన్సిస్టెన్సీ పోతా ఒకసారి. సో మధ్యలో పడుకునే టైం ఉంటుంది చూసా, అది ఇంకొంచెం ½ an hour తగ్గించి దీనికి పెట్టడం, అలా మేనేజ్ చేయడం ఆఫ్ కోర్స్ వెరీ హార్డ్. ఓకే. అండ్ చాలా మంది యుఎస్ నుంచి ఇండియాకి రావాలంటే ఒక పెద్ద ప్రీ ప్లాన్ చేసుకొని ఎమోషన్స్ క్రియేట్ చేసి సస్పెన్స్ వీడియోలు అంటారు కదా, మన దగ్గర అవేం కనిపించలా? అయ్యో సస్పెన్స్ వీడియో ఒకటి పెట్టాను, సర్ప్రైజ్ వీడియో యాక్చువల్లీ. అది కేవలం నేను ఏదో కాంటెంట్ కోసం చేయలేదు, అది మాత్రం నా మెమొరీ కోసం చేస్తాను. ఓకే, వెరీ ఫ్రాంక్. సో అది కూడా చెప్పినట్టు ఆ రోజు డిసైడ్ అయ్యాను, నెక్స్ట్ రోజు బుక్ చేస్తా. అది కనిపించింది అంటే ఇంటికి వచ్చి సడన్ గా ఆ ఏడుపులు అవి ఉండవు. చాలా చిల్ ఫ్యామిలీ, అదే చిల్ ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే.
అండ్ నువ్వు వచ్చాక అంటే ఏంటి రియాక్షన్ అమ్మ నాన్నది? అయ్యో మమ్మీ అయితే పెద్ద హ్యాపీ అసలు. అందరూ ఫోన్ చేసి మురిసిపోతుంది. నా బంగారం నాతో మాట్లాడడం అనేది ఫోన్ మాట్లాడుకుంటది. అంతే కదా, ముందర ఉన్నావు. ఎగ్జాక్ట్లీ. సో నైస్ అసలు. డాడీకి కూడా చాలా ఎమోషన్స్ ఉంటాయి కానీ బయట పెట్టరు. ఫస్ట్ డాడీ, మమ్మీ నెక్స్ట్. ఓకే. అండ్ యూట్యూబ్ లో రోజు చూస్తుంటారు కదా, ఎటువంటి సజెషన్స్ ఇస్తుంటారు పేరెంట్సా? డాడీ అయితే ఎప్పుడు కొంచెం ప్రొఫెషనల్ చేయమంటారు. ప్రొఫెషనల్ ఏంటి అంటే కొంచెం టక్ వేసుకొని కొంచెం ఇంగ్లీష్ లో కాదులేండి. అంటే ఆడియన్స్ మీటర్ వేరుంటది. డాడీకి తెలియదు అది. బట్ స్టిల్ అలా డాడీని ఒప్పించుకొని అలా మెల్లమెల్ల డెఫినెట్ చేస్తారు డాడీ, చేస్తాను కొంచెం చెప్పి అలా రావడం. డాడీ జాబ్ పక్క జాబ్ ప్రతి కాల్ లో జాబ్ 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 నీ తెప్పిస్తా, నీకేంది ఉన్నా కదా, నీ మేనేజర్ సూపర్ చేస్తాను అనుకుని చెప్పి. ఓకే. బట్ అంటే చాలా మందికి ఇన్స్టానే సక్సెస్ చేయడానికి ఇబ్బంది పడతారు కదా, మీరు యూట్యూబ్ ప్లస్ ఇన్స్టా ఇంత బ్యాలెన్స్డ్ గా తేవడానికి రీజన్ ఏంటి? నాకు నా కాంటెంట్ మీద 100% నమ్మకం. నాకు అంటే ఎవరు గైడ్ చేసింటారు? గైడ్ ఎవరు చేయలేదు నాకు బిగినింగ్ నుంచి చెప్పినట్టు. నేను యూట్యూబ్ ఫస్ట్ కోర్స్ తీసుకున్నా, సాయి కృష్ణ సార్ కోర్స్ తీసుకున్నా. అది ఒక 3000-4000 ఎంత అయింది లిటరల్. ఆ సార్ మాత్రం టెక్సాస్ క్రేజీ. ఆ సార్ వల్ల నేను ఇంతవరకు ఉన్నా. ఓకే. ఖచ్చితంగా ఆ సార్ ప్రతిసారి ఆయన పర్సనల్ నెంబర్ ఉండేది. ఏ డౌట్స్ వచ్చినా సరే ఆయన మెసేజ్ చేయమనేటోళ్ళు, మెసేజ్ చేస్తుండే. ప్రతి డౌట్ చాలా పేషెన్స్గా మంచిగా క్లియర్ చేసేటోళ్ళు. ఓకే. సో ఆయన గైడెన్స్ నాకు అప్ టు ఒక 20,000 సబ్స్క్రైబర్స్ వరకు ఉంటుండే. దాని తర్వాత మొత్తం నాకు నా హ్యాండ్లోకి వచ్చేసి మొత్తం నేనే చూసేసుకున్నా. అండ్ యూట్యూబ్ స్టార్ట్ అయిన లైక్ more than 1,20,000 subscribers I guess. దాని తర్వాత నుండి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ వాజ్ వెరీ రీసెంట్, లైక్ లాస్ట్ 4 months 6 months అనుకుంటా. ఓకే. ఇన్స్టాగ్రామ్ వాజ్ వెరీ క్విక్. బట్ పిక్ చేశారు అన్ని. నాకు తెలిసి మాక్సిమం రీల్స్ మిలియన్, 1.8, 1.7 అన్ని అట్లనే ఉన్నాయి. అవునవును. అంటే ఆడియన్స్ ఎంగేజ్ చేసేది నాకు బాగా అర్థమైంది. అది ఉండాలి. అది ఆ టైమింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తాయి. ఎంత టైం పెడితే చూస్తారు ఇవన్నీ నేను చాలా నోట్ చేసుకోవడం కానీ, రీసెర్చ్ చేయడం కానీ. నేను ఇప్పుడు ఆ పెట్టే నాలాంటి అదర్ కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు చూసా, వాళ్ళు కూడా నేను చూసుకుంటాను ఏంటి వాళ్ళకి నాకు డిఫరెన్స్ అన్ని. అబో దీంట్లో మీ దాంట్లో నాకు ఎక్కడ అంటే నేను ఎక్కువ ఎంగేజ్ అయ్యేది మ్యూజిక్. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను చాలా వింటూ ఉంటాను. మమ్మీ నేను కలిసి పాత పాటలు అవన్నీ వినేది. మమ్మీ నుంచి అలవాటు అనమాట. పాడేవాడు కూడా అన్నారే, పాడండి మరి. అయ్యో ఇప్పుడు అంటే ఏ వాడు, అందుకే ఒప్పుకోకూడదు. స్కూల్కి వెళ్ళి చదవలేదు 1 2 3, నిన్ను చూసి నేర్చుకున్నా 1 4 నన్ను కదా అక్కడ అమ్మాయిని ఇంకా అంటే ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు, మరి అమ్మకి ఏమైనా గిఫ్ట్స్ తెచ్చారా? అమ్మ కొన్ని తెచ్చారు, మాకు కొన్ని చూపించారు. కొన్ని చూపించాను. లాగ్ అయిపోద్ది అని చెప్పి నేను అది కూడా ఆడియన్స్ ఎక్కడ బోర్ కొట్టకూడదు. నా వీడియోస్ 10 minutes అంటే 10 minutes నవ్వుతూనే ఉండాలి. ఇదే నా వీడియో యాజ్ ఏ ఆడియన్స్ గా నేను చూస్తా. ఓకే. సో అదనమాట. అందుకే అన్ని పెట్టలేదు, జస్ట్ లిమిటెడ్ కొన్ని తెచ్చాను. ముందు కూడా కొన్ని పంపించాను, అయినా దానికి సరిపోలేదు, ఇంకా కావాలి. అంతేలేండి. ఎంతైనా యుఎస్ నుంచి పంపించాడు, ఆ వైబే వేరు. ఓకే. అండ్ అదర్ ఎండ్ లో అంటే ఇండియాకి వస్తున్నాం అన్నప్పుడు మెసేజ్ చెప్తుంటారు, మామ ఐఫోన్, మామ చాలా మంది. దీనికి ఏం చేశారు? అమ్మో కొన్ని మందికి అఫ్ కోర్స్ మనం అన్ని తేలాం. ఒక 2-3 ఐఫోన్లు తెచ్చాను. తర్వాత ఫ్రెండ్స్ కి కొంచెం చిన్నవి చాక్లెట్స్ అట్లా తెచ్చాను. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ కి ఏం తెలియదు. గర్ల్ ఫ్రెండ్స్ మనం వద్దులే. ఓకే. సో ఇంత జర్నీలో అమ్మ గురించి చెప్తున్నారు, నాన్న గురించి చెప్తున్నారు, మరి అన్న ఇంట్లో పెద్ద కదా, సో అన్న ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఓయ్ అమ్మ, అన్న అసలు సూపర్. ఆడు నాకంటే కామెడీ పర్సన్. అసలు బేసిక్లీ మా ఫ్యామిలీ అంతా కామెడీ పర్సన్. స్టార్టెడ్ ఫ్రమ్ మై ఫాదర్. డాడీ పిచ్ కామెడీ, బట్ ఇంట్రోవర్ట్ కాదు, కైండ్ ఆఫ్ లైక్ బౌండరీని బట్టి ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది చూసా, అబ్బో ఆ కామెడీయే వేరు. అక్కడ నుండి నేను కొన్ని చూడడం, మా డాడీ మమ్మీ ఫ్యామిలీ ఉంటుంది సార్, వాళ్ళని బాగా టీచ్ చేస్తారు. అవునా? అది నాకు చాలా నచ్చుతుంది అది. ఓకే. సో అక్కడ నుంచి ఆ జోక్స్ కానీ అవన్నీ బాగా అలవాటు అయింది. మా అన్న కూడా చాలా కామెడీ చేస్తాడు. మేము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే మొత్తం హవా అంతా మాదే, అట్లా ఉంటది అనమాట. ఇప్పుడు మరి పేరుతో వచ్చారు కదా, ఈ చాలా మందిని వచ్చి కలిసి ఉంటారు కదా, సో ఏంటి రియాక్షన్స్? ఈ ఫ్యామిలీ వీళ్ళు మాకేం ఉండరు. మా ఫ్యామిలీ అంటే 4 members అంతే. ఓకే. ఇంకెవ్వరు లిటరల్ నేను పట్టించుకోను, అందరూ బ్లాక్ చేసి పడదొప్తా. వాళ్ళు ఏంటంటే ఏదో అవసరం ఉంటే కాల్ చేసి ఆ టైప్ అంతే గానీ ఎవరిని అంత
సీరియస్ గా అట్లా ఏమి ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒకలా ఉంటుంది. మా సైడ్ అయితే అందరూ వీళ్ళని తీసేసాయి. బట్ మీ నాన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్. ఎట్లా అంటే యూట్యూబ్ లో చూస్తాము అందరూ చాలా మంచిగా మాట్లాడతారు. అయ్యో సో హ్యాపీ అసలు. ఓకే, ఏమన్నా పెళ్లి సంబంధాలు వచ్చాయి? చాలా వచ్చాయి. మరి ఏంటి? నా వల్ల మా అన్నకి ఇల్లు రావడం. మీ వల్ల? ఓకే, అంటే తెలుస్తూ ఉంటాయి కదా, సో అట్లా మేబీ ఫ్యూచర్ లో రావచ్చు. ఓకే, మరేంటి ఇంట్రెస్టెడా? నాకు ప్రెసెంట్ పెళ్లి చాలా టైం ఉందిలే, ఏజ్ రివీల్ చేయలేదు. ఏజ్ చెప్పేస్తా 24. ఓకే, ఇంకో 5-6 ఇయర్స్ చిల్ అవ్వాలి. నేను ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ చిల్. ఓకే, అండ్ ఎప్పుడన్నా ఏదన్నా మోటివేషన్ డైలాగ్స్ చెప్పినా, లేకుంటే నీకు ఇన్స్పైర్ అనిపించేవి ఏమన్నా చేస్తుంటావు కదా, దాని కింద కమెంట్స్ పెడుతుంటారు. అన్న నేను చాలా స్ట్రెస్ లో ఉన్నాను, ఈ వీడియో చూస్తే చాలా పీస్ఫుల్ గా ఉంది, ఎన్నిసార్లు చూసినా సరే నాకు రిఫ్రెషింగ్ ఉంది, ఇట్లా అంటుంటారు కదా. సో ఎట్లా ఫీల్ అవుతుంటావు? క్రేజీ అసలు. నేను నాకు ఎన్ని ఉన్నా సరే అవి చూపించుకోకుండా వాళ్ళు పెట్టే కమెంట్స్ ఉంటాయి చూసా, అది చూసిన తర్వాత సరేలే నాదేముందిలే, తోటకూర కట్ట, నాకు ఎన్ని ఉన్నాయి ఇవి ఉన్నాయి చాలు అన్న హ్యాపీనెస్ వస్తుంది నాకు. ఆ డే మాత్రం చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఓపెన్ చేయగానే కమెంట్సే చూస్తాను నేను. ఫస్ట్ కమెంట్స్ అండ్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెసేజెస్ అన్ని చూస్తా, బాగా అనిపిస్తుంది. బాగా అనిపించి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నీకు చాలా మంది మెసేజ్ చేసింటారు కదా, బట్ నీకు లాయల్ గా ఎవరు ఫస్ట్ నుంచి మెసేజ్ చేసింటారు? అయ్యో చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు పేర్లు తెలియవు అండి. నాకు చాలా మతిమారు, బై ద వే చాలా మతిమారు. కానీ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాను నేను. ఎప్పుడు మెసేజ్ చేసినా అంతే హంబల్ గా నేను రిప్లై ఇస్తా. ఓకే, చాలా మంచిగా జెన్యూన్ గా ఉంటా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు నువ్వు మొన్న వచ్చినావు, మా ఇంజనీరింగ్ ఫ్రెండ్ నా వెనకాల వస్తున్నాడు ఇట్లా చెప్తుంటావు కదా, సో వీళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి? అంటే అంతవరకు తెలియదు కదా మనోడు ఈ స్టేజ్ కి వస్తాడు యూట్యూబ్, వాళ్ళు ఎంతసేపు ఉన్న ఫ్రెండ్ గానే చూస్తారు. వాళ్ళకి నాకు అంటే నేను ఎంతవరకు ఉన్నా వాళ్ళు ఎప్పుడు నన్ను జడ్డు అనేటోళ్ళు. జడ్డు ముద్దు పేరు జడ్డు అని ఫ్రెండ్స్ పిలుస్తుండే ఎల్పీలో. తర్వాత జస్సు ఎక్కువ అమ్మాయిలు పిలుస్తుండే. అమ్మాయిలు కొంచెం క్యూట్ గా ఉంటదని. క్యూట్ గా అంతేలేండి. అది ఓకే, అండ్ 24 అనేది చిన్న ఏజ్ అంటారు, బట్ ఏజ్ ఈజ్ ఏ నెంబర్ అని చెప్పేసి ఈ రోజుల్లో మనం చాలా మందికి చెప్పగలుగుతున్నాం. మీ ప్రకారం 24 అనేది ఏంటంటే ఈ ఏజ్ లో ఏమైనా సాధించగలుగుతాం? అసలు 21 లోనే చాలా సాధించవచ్చు. నాది ఇంకా 3 years లాగ్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే, చాలా మంది అక్కడ నేను చూస్తా కదా 21 లోనే ఎంతో పైసలు సంపాదించి వాళ్ళ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, వెరీ మెచ్యూర్డ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అమెరికాలో వాళ్ళని చూస్తే అసలు ఏజ్ మ్యాటరే కాదు. అంతే కదా, అసలు డజంట్ మ్యాటర్. ఓకే, అండ్ నువ్వు పేరెంట్స్ కి ఎన్నో కొనిచ్చిండొచ్చు, బట్ ఇష్టంతో ఉన్న గిఫ్ట్ ఏంటి? ఇష్టంతో నాన్నకు కానీ అమ్మకి కానీ స్పెషల్ అంటే మమ్మీకి ఒక వాచ్ కొన్నా మొన్నే, అది చూపించలేదు. అక్కడ వాయిస్ గ్లిచెస్ వస్తున్నాయి నేనే తీసేసాను. వాచ్ మమ్మీకి చాలా బాగా నచ్చింది. ఓకే, డాడీకి కూడా ఇంకొక వాచ్ కొన్నా. వాళ్ళిద్దరికి ఆ 2 వాచెస్ చాలా బాగా. అన్నయ్యని మాత్రం తొక్కేసావా? అయ్యో అన్నయ్యకి ఆడేంటంటే నాకు ఎందుకు లేరా ఇలాంటి అన్నీ టైపాడు, ఎక్కువ ఆశపడాడు. మరి సబ్స్క్రైబర్స్ కి ఏం తెచ్చావు? నేనే వచ్చాను. ఇదే హార్ట్స్. నేను మా హోమ్ టౌన్ లో మీటప్ పెట్టా, రేపో ఎల్లుండు. ఓకే, ఇంకో సబ్స్క్రైబర్స్ మీటప్. ఐఫోన్ ఇస్తున్నాడు మీటప్. ఐఫోన్ తీసుకోండి, నా 2 ఫోన్లు తీసుకోండి, సిమ్ చేతిలో పెట్టి ఫోన్ తీసుకొని పోండి. ఓకే, అండ్ కొన్నిసార్లు అంటారు లైక్ యుఎస్ కి వెళ్తే స్టార్టింగ్ లో ట్రబుల్స్ ఉంటాయి కదా, సో అంటే ఫుడ్ తినడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది స్టార్టింగ్ డేస్ లో? అంత ఇబ్బంది అయితే ఇప్పుడు రాదు. అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. పార్ట్ టైం ఉంటాయి చూసారా, అవి చేసుకొని తినడం మానేస్తారు. అది మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం వల్ల. ఓకే ఓకే, సో ఆఫ్ కోర్స్ ఎవరైనా సరే 2 పూటలు 1 పూటే 3 పూటలు అన్న రోజులు ఏ మాస్టర్ స్టూడెంట్స్ కి ఉండదు. ఓకే, 2 పూటలు మహా అయితే అంతే. అది మాత్రం. అండ్ ప్రమోషన్స్ ఇట్లాంటివి వస్తుంటాయా? ప్రమోషన్ చాలా వస్తాయి. ఓకే, చేస్తుంటా. చాలా చూసి అన్నమాట, వెరీ వెరీ పర్టికులర్ గా చేస్తా అన్ని. అంటే ఆడియన్స్ కి ఎక్కువ, అంటే ప్రమోషన్ సైడ్ కాదు ఉండదు నా మైండ్. ఓకే, కొన్ని చేస్తే మనకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అన్న ఉద్దేశం మాత్రం చేస్తాను. హెల్ప్ఫుల్ గా ఉండేది చేస్తాను. ఎగ్జాక్ట్లీ, నేను చేసిన మోస్ట్ ఆఫ్ ది ప్రమోషన్స్ ఫర్ స్టూడెంట్స్ మాత్రమే. స్టూడెంట్స్ లైక్ అకామిడేషన్స్ ప్రమోషన్స్ కానీ, కన్సల్టెన్సీ కానీ, అప్పుడు జాల్వ్ క్రెడిట్ కార్డ్ కానీ, ఒకసారి క్యాంప్లీ ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని స్టూడెంట్స్ కి యూజ్ అయ్యేది ఎక్కువ చేస్తాను. సో ఇక్కడ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎట్లా పే చేస్తారో మాకు తెలుసు, అక్కడ డాలర్స్ ఎంత ఇస్తారు? అదేముండదు, అంటే ప్రమోషన్ కి ఎంత పే చేస్తారు? ప్రాబ్లీ లైక్ $200-300 ఒక వీడియోకి. ఓకే, ఒక మంత్ కి ఎంత అవుతుంది ఎక్స్పెన్స్? $300 మా స్టేట్ లో $300. ఓకే,
$250 ఫర్ రూమ్ రెంట్ అండ్ $50 ఫర్ గ్రాసరీస్. అంతే సెట్. ఎక్స్పెన్సెస్ ట్రావెలింగ్, గ్యాస్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ అయినా వయసులో గ్యాస్ కూడా ఉంటది కదా. అమ్మో గ్యాస్ అయితే మంత్లీ $700 అవుతుంది నాకు, లైక్ 65,000. ఓకే, ఎంత నీ నెల బడ్జెట్? నెల బడ్జెట్ అంటే నీ ఫ్యూచర్ వైఫ్ కూడా ఇప్పుడే తెలుసుకుంటది. నేను మంచి తిరుగుతాను కాబట్టి ఎక్కువ హైలీ ఒక $1,500 $2,000 అయ్యో చాలా చీప్ బ్రో. అదే చీప్, డెడ్ చీప్. 3,000 గట్టి నన్ను వదిలేస్తే $5,000-6,000 ఖర్చు పెడేస్తాను. $5,000 నెలకి 6 lakhs. నెలకు 6 లక్షలు సరిపోదు. అది కూడా సరిపోదు. ఎంత కావాలి ఏంటి అంటే ఉన్న దాంట్లో మంచి అసలు అడ్జస్ట్మెంట్ అన్న థాట్ రాకూడదు బ్రెయిన్ కి. ఎందుకంటే మనం 22 years ఇక్కడ అడ్జస్ట్ అయ్యి బతికి అక్కడ వరకు వెళ్ళింది కూడా చిల్ అవడానికే కదా. ఆ ఒక్క రీజన్ తో ఇంకా మనం కష్టపడతాము, ఎంజాయ్ చేస్తాం అంతే. నాకు ఈ యాంగిల్ బానే ఉంది కానీ మ్యారేజ్ అయ్యాక ఏంటి పరిస్థితి? మ్యారేజ్ అసలు థాటే లేదు. నువ్వు అప్పుడు $15,000 ఇచ్చినా ఇంకా సరిపోలేదు. నాకే సరిపోదు, ఇంకా దానికి ఆవతలే పెడతాం. ఓకే, సో మరి ఫైనల్ గా ఈ జర్నీలో చాలా మంది పరిచయం అవుతుంటారు, బట్ నీకు బాగా నచ్చిన ఫ్యాన్ మూమెంటా? ఓయా, ఒక సబ్స్క్రైబర్ యాక్చువల్ ఇప్పుడు ఫ్రెండ్ అయింది అమ్మాయి. షికాగో వెళ్తే అప్పుడు నా కోసం మంచిగా ఫుడ్ తయారు చేసి నేను తిని లేచేంతవరకు నా ముందే కూర్చొని నా కోసం అన్ని ఒక 3-4 items ప్రిపేర్ చేసి అలా చేసింది. నాకు లిటరలీ ఫస్ట్ మూమెంట్ అనమాట, ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్. చాలా బాగా అనిపించింది నాకు. అంత ప్రేమ. నేను వచ్చినంత వరకు ఎక్కడున్నా అయ్యో వస్తాను సో అలా అనమాట. తర్వాత రీసెంట్ గా హోమ్ టౌన్ లో మీటప్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి లిటరలీ అదే మ్యాచ్ మెసేజ్ చేయండి రా బాబు అనుకుంటా. ఛానల్ పెట్టావు అప్పుడన్నా నీకు అబ్బాయిల కౌంట్ తెలుస్తుంది. కానీ వచ్చేవి అమ్మాయిలు ఎక్కువ వస్తున్నాయి, అమ్మాయిలకు కనిపిస్తున్నాయి, అందుకే సైట్ వచ్చింది. సైట్ అది నిజం. సో అమ్మాయి 4 hours లిటరల్లీ బస్సు జర్నీ. తెలీదు, మా ఏరియాయే తెలీదు. వైజాగ్ నుండి మా ఊరికి 4 hours అలా అవుతుంది. నా కోసం వచ్చి నన్ను చూసిన షేక్ అయ్యి. ఆ వీడియో ఉంది ఇన్స్టాగ్రామ్. ఓకే, సో మరి ఏంటి వీసా అయిపోతున్నావా లేదా? నాకు ఇంత అయిపోద్ది. ఓకే, సో మరి ఈ జర్నీలో అంటే 24కి వచ్చేసరికి ఒంటరిగా బ్రతకడం కానీ, ఒంటరిగా సంపాదించడం కానీ, మళ్ళీ జనాల్ని అంటే ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ చేసుకోవడం కానీ ఇన్ని ఎక్స్ప్లోర్ చేసావు కదా. సో నీ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి? అంటే ఇంకా ఏం చేస్తే సాటిస్ఫై అవుతావు? సాటిస్ఫై అంటే అట్లా ఏం లేదు పర్టికులర్, అట్లీస్ట్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్. మమ్మీకి కొన్ని లైక్ ఇల్లు కట్టాలి, చిన్న ఉంటాయి చూస్తా, అవి తీర్చేయాలి. అవి తీర్చేస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది నాకు. ఓకే, మొత్తం నేను చూసుకోవాలన్న థాట్ మీద ఉన్నా, అది తీర్చేస్తాను ఎనీవే. దాని తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళాలి. ఏంటి ఆ స్టేజ్ అంటే, నేను ఒకటి అనుకుంటే అది కొనేయాలి, అది ఆ స్టేజ్కి వెళ్ళాలి. అది ఒక్కటికి వెళ్తే సరిపోతుంది, సాటిస్ఫై అయిపోతాను. ఓకే, అంటే అడ్జస్ట్ అయ్యే బతుకు నాకు కొంచెం హార్డ్ గా అంతే. ట్యాగ్ చూడకుండా కొనాలి, ఏదైనా షాప్ కి వెళ్తే కొనేస్తామని నమ్మకం ఉండాలి. అండ్ అదర్ లైక్ ట్రావెలింగ్ ఇష్టం అన్నావు కదా, ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏమున్నాయి నీ బకెట్ లో? ఓయ్యో, నాకు సింగపూర్ ఉంది, అఫ్ కోర్స్ బ్యాంకాక్ ఉంది. బ్యాంకాక్ ఆటగాలి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బ్యాంకాక్ డెఫినెట్లీ. మళ్ళీ దుబాయ్ ఒకటి ఉంది. యూరోప్ లో ఇంకొన్ని లైక్ స్విట్జర్లాండ్. బెస్ట్ ఒకటే చెప్పు నాకు. ఫస్ట్ అయితే ప్యారిస్. నాకు ఒక ఫ్యాంటసీ ఉంటది ఏంటంటే, ఇప్పుడు నేను బర్త్డే అంత ఎక్కువ జరుపుకునే టైప్ కాదు. లాస్ట్ 2 years నేను అమెరికా వెళ్ళిన తర్వాత జరుపుకోవడం, దాని ముందు ఇండియాలో ఒకసారి దాని ముందర కేక్ కట్ చేయాలా? కేక్ ప్యారిస్ ముందు నేను ఒక్కడిని వెళ్ళి ప్యారిస్ ముందు కేక్ పెట్టి కట్ చేయాలి. అది నా ఫ్యాంటసీ. అది నా బెస్ట్ ఫ్రెండ్ చేసింది ఒక అమ్మాయి, నాకు అందుకే గుర్తొచ్చింది. ఓకే, సో యా. అండ్ ఈ జర్నీలో ఏం నేర్చుకున్నావు మరి? లైక్ ఎక్కడో స్టార్ట్ చేసావు ఆంధ్రాలో, కట్ చేస్తే ఎల్పీయూకి పోయినావు, ఆ నుంచి ఎగిరేసి యుఎస్కి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు ఇండియాకి. సో చాలా చూసింటావు లైఫ్ లో. సో దీంట్లో నీకు అర్థమైంది ఏంటి? చాలా వస్తూ ఉంటాయి, ఆ నిమిషానికి ఏదనిపిస్తే అది చేసేయాలి, అదొకటి. మళ్ళీ నీకు వచ్చేవన్నీ స్ట్రగుల్స్ వస్తాయి చూసారా, అదే స్ట్రగుల్స్ నీలాంటి అదర్ పీపుల్ ఉంటారు చూసారా, లైక్ ఏజ్డ్ పీపుల్ కానీ, డిసేబుల్డ్ పీపుల్ కానీ. సో కంపేర్ చేసుకోవాలన్నమాట. నువ్వు చేస్తుంది వాళ్ళు చేస్తున్నప్పుడు నీకు చేయడానికి ఏంది, అంతే కదా. అదే ఉంటుంది నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు అదే. ఓకే, నేను ఒక పని చేసినప్పుడు నా అలా చేసేటోళ్ళు అవతల వాళ్ళు ఇంకెవరు ఉన్నారో చూసుకుంటా. నేను వాళ్ళు చేసేటప్పుడు నేను చేసేస్తా, అంతే. దట్స్ ద బిగ్గెస్ట్ మోటివేషన్ నాకు. ఓకే, అండ్ ఇంట్లో విషయం ఏంటి? ఇంట్లో ఇదే, మమ్మీ ఎప్పుడు మంచిగా మనందరం ఇల్లు కట్టుకొని మంచిగా ఒక దగ్గర ఉండి, నువ్వు ఎక్కడ తిరగరా బంగారకొండ, నీకు ఎందుకు రిస్క్ అవన్నీ, ఆ టైప్. నేనా ఉండను సరిగ్గా. సో యా, మమ్మీ థాట్స్ అయ్యి, నీ పెళ్లి చేసుకోవాలి, నీ పిల్లలతో నేను ఆడుకోవాలి, నువ్వు ఆడుకోవడానికి నేను పెళ్లి చేసుకోవడం ఏంది అనుకుంటాను నాకు.
సో అది ఇప్పటికీ కన్ఫ్యూజ్ స్టేట్ అనమాట. చూడాలి. సో ఫైనల్ గా పేరెంట్స్ నేమ్స్ చెప్పొచ్చుగా? మమ్మీ పేరు ధనలక్ష్మి. మమ్మీ ఎంత డీరెస్ట్ అంటే నా కార్ పేరు కూడా మమ్మీ ఉంటది. నెంబర్ ప్లేట్స్ వేయించుకోవచ్చా? వేయించుకోవచ్చు, దానికి ఎక్స్ట్రా పైసలు కట్టాలి. ఎక్స్ట్రా బట్ వన్ టైమేనా? ఒకసారి వేయించుకుంటే అలా ఉంటది. ఓకే. మమ్మీ డాడీ పేరు వెంకటరమణ. వాళ్ళిద్దరు అసలు సూపర్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన నీ సబ్స్క్రైబర్స్ కంటే యూట్యూబ్ ప్లస్ ఇన్స్టా రెండిట్లో కూడా నీకు 183 అండ్ ఇక్కడ 120+ ఉన్నారు. సో నేను సపోర్ట్ చేసి నీ వీడియోస్ చూసి మా ఇంటి అబ్బాయి లాగా ఫీల్ అయ్యి చాలా మంది ఉంటారు కదా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? షూర్. అసలు నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇంతవరకు వస్తానని ఏనాడు అనుకోలేదు, బట్ ఇంతవరకు తెచ్చింది అఫ్ కోర్స్ మీ సపోర్టే. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా, అందరితో మాట్లాడే ఛాన్స్ అఫ్ కోర్స్ ఉండదు, బట్ నేను ఇక్కడ ఉన్నంత ఇండియాలో ఉన్న రోజులు ఖచ్చితంగా మీటప్స్ పెట్టి అందరినీ కలవడానికి చూస్తా. బట్ ఇట్లానే నవ్వేస్తూ ఉంటాను, నవ్వించడం మాత్రం పక్క. సో అదిదా మ్యాటర్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మామ విన్నారు కదా. సో చూసారు కదండి, మనందరికి ఎంతో ఇష్టమైన అబ్బాయి అండ్ బేసిక్గా యూఎస్కి వెళ్ళి వ్లాగింగ్ చేయడం కూడా ఒక ప్యాషన్గా క్రియేట్ చేసుకున్నాడు అండ్ అందులోనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏది కూడా ఇంపోలైట్ లేకుండా ఒక హెల్తీ కంటెంట్ క్రియేట్ చేసే యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎవరైనా చూడకుంటే ఒకసారి యూట్యూబ్లో తన ఛానల్ వెళ్ళి చూడండి, జస్సు వ్లాగ్స్ USA, అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూసుకోవచ్చు జస్సు దసిరెడ్డి. సో ఒక్కసారి కంటెంట్ చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది. అండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా మీకు ఇతని గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు కదా. మరి ఈ ఇంటర్వ్యూలో మీ జస్వంత్ గురించి మీరు తెలుసుకున్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.